అసలు ఇప్పుడు మీరు ఎంతసేపు అంటే ఈ గ్రంథాలు చదవండి చదవండి అని చెప్తున్నారు. చాలామందికి అవును ఇప్పుడు ఈ సమాచారం తెలుసుకోకపోతే మాకున్న నష్టం ఏంటి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏం నష్టం ఉంటుంది సార్ ఇది తెలుసుకోకపోతే? తెలుసుకోకపోతే ఏం నష్టం ఉంటుందంటే మనిషికి తలకాయలది ఒకటి ఉంది కదా, ఆ, ఏదో ఒక దాన్ని అయితే నమ్మాలి. ఉమ్, ఉమ్, విన్నారా? ఉమ్, చాలా విలువైన ప్రశ్న అడిగారు మీరు. ఉమ్, చాలా విలువైన ప్రశ్న. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. తలకాయ అనేది ఉన్నప్పుడు దేన్ని నమ్మకుండా ఉండలేడు, ఏదో ఒక దాన్ని అయితే నమ్మాలి. ఉమ్, ఇప్పుడు సత్యము అనే దాన్ని అది నాకెందుకు అన్నాడంటే ఇంకా దేన్నో నమ్ముతాడు. ఉమ్, అది సత్యము కాకుండా అసత్యము అయి ఉన్నట్లయితే ఉమ్, దేవుడు వాని మీదికి ఒక శిక్షను పంపిస్తాడు. అది విషయం. ఉమ్, 2వ తెస్సలోనిక పత్రిక ఉమ్. 2వ అధ్యాయము సార్ 11-12 వచనాలు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడే పంపుచున్నాడు. ఉమ్, ఏం శక్తిని? మోసము చేసే శక్తిని. ఆ, మోసం చేసే శక్తిని దేవుడే పంపినప్పుడు మోసపోకుండా ఎవడు ఉండగలడు? మోసపోతారు తప్ప. తప్పకుండా మోసపోతారు. ఉమ్, ఎందుకు పంపుతున్నాడు? ఒరే, మీరు సత్యమును నమ్మాలనే ఆశ మీకు లేదు కాబట్టి మీరు అబద్ధాన్నే నమ్మండి పొండిరా ఉమ్, అని దేవుడు ఒక శక్తిని పంపిస్తున్నాడు. ఉమ్, వాళ్ళు నమ్మే అబద్ధము పేరే అబద్ధ క్రీస్తు. ఓకే. యేసు ప్రభు వారు ఐఎమ్ ద ట్రూత్ అన్నాడు కదా, అవును. నేనే సత్యమును ఉమ్, అంటే అబద్ధ క్రీస్తు వస్తాడు. వాడేమో అబద్ధం అనమాట. యేసు ప్రభు వారు మూర్తి భవించిన సత్యము, ప్రపంచ నియంత్రము రాబోయే సాతాను కుమారుడు మూర్తి భవించిన అసత్యం. ఉమ్, వీళ్ళందరూ 666 ముద్ర వేసుకొని సాతానుతో నిబంధన చేసుకొని వీళ్ళందరూ కూడా నరక పాత్రులు అయిపోతారు. ఎవడైతే సత్యము కొరకు వెదికి నమ్మలేదో, సత్య విషయమై ప్రేమను అవలంబింపకపోయింది అట. 2:9 చూడండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమ అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధమైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును. ఇప్పుడు నాకెందుకు అది ఎందుకు చదవాలంటున్నారు? నేను చెప్తున్నాను. పెద్ద పెద్ద మహాభక్తులు, క్రైస్తవ సంఘ నాయకులు, పేరెన్నికగా అన్నటువంటి మహానుభావులు రెండవ రాకడ గురించి ఒక మాట చెప్పారు. మహాశ్రమల కాలం వస్తోంది. ఆ మహాశ్రమల కాలం 7 ఏళ్ళు ఉంటుంది. ఆ మహాశ్రమల కాలం ప్రారంభం కాకముందే సంఘము మహిమలోకి ఎత్తబడుతుంది. సంఘము భూమి మీద ఉండదు. సంఘం భూమి మీద నుంచి ఎత్తబడిన తర్వాతనే వాడు వస్తాడు. అబద్ధ క్రీస్తు వచ్చి 7 ఏళ్ళు ఈ లోకాన్ని శ్రమ పెడతాడు అని పెద్దలందరూ చెప్పారు. మరి ఇప్పుడు రంజిత్ తోఫీర్ గారేమో అట్లా కాదు బాబు, పరిశుద్ధులందరూ వెళ్ళిపోతే అబద్ధ క్రీస్తు వచ్చి కష్టపెట్టేది ఎవరిని? వాని సొంత భక్తుల్నే కష్టపెడతాడా? అలా పెట్టొద్దు కదా. అది కామన్ సెన్స్కి విరుద్ధం కదా. వాడు కష్టపెడతాడు ఎవరిని అంటే నిజమైన భక్తులను. నెబుకద్నెజరు అగ్నిగుండంలో ఎవరిని వేశారు? నిజమైన దేవుని భక్తులను. దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు, వేరే వాళ్ళు కాదుగా. కనుక శ్రమ పెట్టబడేదల్లా నిజమైన భక్తులే. కనుక సంఘము శ్రమలకు ముందు ఎత్తబడేదే ఉండదు. శ్రమల కాలములో జయించిన వాళ్ళనే దేవుడు ఎత్తబడే సంఘముగా సిద్ధపరిచి వధువు సంఘంగా తీసుకెళ్తాడు అంటే ఓఫీర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు దేవదాస్ అయ్య గారు, పిఎం సామ్యుల్ అయ్య గారు, భక్త్ సింగ్ అయ్య గారు, పెద్ద పెద్ద ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భక్తులందరూ ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ సంగతి చెప్పారు. ట్రిబ్యులేషన్ వచ్చేదే మన కొరకయ్యా బాబు, ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ ఏంటి? అది వచ్చేదే భూమి మీద మన కొరకు, మనల్ని పరీక్షించడానికి అని నేను ఒకరిని చెప్తున్నా. అది
మరి అది నిజమో ఇది నిజమో చూడాలనే క్యూరియాసిటీ ఉండాలి కదా. క్యూరియాసిటీ లేకపోవడమే దేవుని దృష్టిలో క్షమించరాని పాపం. అందరూ ఒకటి చెప్పినప్పుడు ఒక్కడు ఇంకొకటి వేరేగా చెప్పినప్పుడు ఒక్కసారి అయితే చూద్దాము ఏది వాక్యానుసారం అని క్యూరియాసిటీ, కుతూహలం ఎందుకు లేదు? ఏదైనా నిజంగాని నాకు అక్కర్లేదు అని అంటే, సత్యము అనేది ఒకటి ఉన్నప్పుడు మిగతావన్నీ అసత్యాలు. అసత్యమును నమ్మడానికి వాళ్ళు వెనకాడడం లేదు. అసత్యమే నమ్ముతాము, నష్టమే ఉంది అనుకుంటున్నారు. ఈ 2:13 చెప్తారు 2వ తెస్సలోనికలో, సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు మనల్ని ఆది నుండి ఏర్పాటు చేసుకున్నాడు. కనుక అరే ఆయన ఒకలాగా ఈయనొకలాగా చెప్పాడు, లెట్ మీ సీ ఫర్ మై సెల్ఫ్ ఇన్ ద హోలీ బైబిల్. 2 బుక్స్ చదువుదాం, బైబిల్ దేనికి అంగీకరిస్తుంది అనేది చూద్దాం అనే ఒక కుతూహలం ఎవరికి లేదో వాడిలో సత్య విషయమైన ప్రేమ లేదు, సత్యాసక్తి లేదు. కనుక అది దేవునికి చాలా గాయము కలిగించేటటువంటి నిర్లక్ష్య వైఖరి. వాళ్ళ మీద దేవుడు కోపాన్ని ప్రదర్శిస్తాడట. సత్యమును నమ్మని వాళ్ళట అబద్ధమే నమ్మండి రా మీరు అని మోసము చేసే శక్తిని దేవుడు శిక్షా విధి పొందినట్లు. సరే, ఇప్పుడు అబద్ధమును నమ్మున్నట్లు మోసం చేసే శక్తిని దేవుడు అప్పుడు అబద్ధ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు పంపిస్తాడు అని అనుకుంటే, ఆల్రెడీ అప్పుడున్న భక్తులకు అది వర్తిస్తుందేమో కానీ ఇప్పుడు కొంతమంది బ్రతికి చనిపోతున్నటువంటి వారికి కూడా అలా మోసపోయేటువంటి శక్తిని దేవుడు పంపడా? ఇప్పుడు పైకి వెళ్ళి వాళ్ళు నిలబడ్డా కూడా వీళ్ళు సత్య సంబంధులుగా మాత్రం నిలబడలేరు కదా. దేవుని ముందుకు పోయిన తర్వాత మీరు సంఘము దేనికి స్తంభం అన్నాడు దేవుడు? 1 తిమోతి 3:15లో 1 తిమోతి 3:15లో ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారం. అబద్ధ క్రీస్తు కాలం రాకముందే చచ్చిపోయారు. పైకి పోయినాక వీళ్ళ మీద లేబుల్ ఏముండదంటే వీడు అబద్ధమునకు స్తంభము, వీడు కానుకలు ఇచ్చి ప్రార్థనలు చేసి మారల్ సపోర్ట్ ఇచ్చి పోయి వాడి ముందు కూర్చొని ఒక అబద్ధ బోధను బలపరిచాడు అనే రికార్డుతో దేవుని ముందుకు పోతాడు. దానికి తగిన దండన ఉంటుంది, నిత్యత్వం అంతా. ఓకే. కనుక నాకు అబ్సల్యూట్ ట్రూత్ కావాలి, ఏమాత్రం అబద్ధం నా నోట్లో ఉండకూడదు అన్నవాడే, ఆ నిష్ఠ కలిగిన వాడే సియోను కొండ మీదకి వెళ్తాడు. ఇది మనం ప్రకటన 14వ అధ్యాయంలో చూస్తున్నటువంటి విషయం. ప్రకటన 14:4-5 వచనాలు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయ్యుండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి ఎల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనిపోబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వాళ్ళే సియోను కొండ మీద ఉంటారు. ఈ భూమి మీద సకల డినామినేషన్లలోని క్రైస్తవులు తమ నోటిని తామే పరీక్షించుకోవాలి. నేను చేసే బోధలో నా నోట్లో ఏదైనా ఒక అబద్ధం ఉందా? యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గూర్చి కానీ, రక్షణ సంకల్పాన్ని గూర్చి కానీ, పరిశుద్ధాత్మను గూర్చి, కృపా వరాలను గూర్చి, యేసు 2వ రాకడను గూర్చి ఏదైనా ఒక అసత్యాన్ని నేను బోధిస్తున్నానా లేక సపోర్ట్ చేస్తున్నానా అని చూసుకోవాలా. మనకు తెలిసి ఏ అబద్ధాన్ని మనం సపోర్ట్ చేయకూడదు, వ్యాపింపజేయకూడదు. అజ్ఞాన దశలో చేస్తే అది వేరే విషయం. పిలిచి కొట్టి నిద్రలేపి, బాబు ఇది చూడవయ్యా, నువ్వు నమ్మింది సత్యం కాదు, ఇది సత్యం అని చెప్తుంటే కూడా పోవయ్యా నాకు సత్యం గిత్యం అక్కర్లేదు, ఏసై నమ్ముకున్నాను చాలు అని అంటే, సత్యానికి భిన్నమైన బోధను వాడు అట్లాగే నమ్ముతూ ప్రాపగేట్ చేస్తూ ఉంటే ఈ సియోను కొండ మీదకి ఎట్లా వస్తాడు? ఓకే, ఇప్పుడు యేసును నమ్ముతున్నాడని అన్నారు కదా మీరే. అలా అన్నప్పుడు ఈ యొక్క రాకడను గూర్చినటువంటి ఒక విషయం అంటే అనేక రకాల అభిప్రాయాలు ఉన్నప్పుడు ఇది ఒక బోధ అనుకున్నప్పుడు ఇది ఒకటి నమ్మకపోతే అతడు యేసును నమ్మిన వాడు సత్యాన్ని నమ్మకుండా ఎట్లా పోయినట్టు? ఏది మరి ఇప్పుడు సత్యం ఏది? ఇప్పుడు యేసు ప్రభువును యేసును నమ్మడమే సత్యము నమ్మడం కదా? కాదు కదా.
ఉమ్, అది కాదనే కదా మనం చెప్తున్నది. ఉమ్. ఇప్పుడు యేసు ప్రభు అన్నారు, నేనే సత్యమును. సత్యమును. ఆ? ఉమ్, సత్యము తానై ఉన్న యేసు ఇంకొక మాట కూడా అన్నాడు. ఉమ్. అది యోహాను సువార్త 18వ అధ్యాయము ఉమ్. 38వ వచనంలో చెప్పాడు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో 14:6లో యేసే సత్యం, ఉమ్, 18:38లో యోహాను సువార్తలో ఉమ్, సత్యము తానయ్యున్న యేసు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికే లోకంలో పుట్టాను అన్నాడు. ఉమ్, అంటే సత్యం పుట్టాడు సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి. ఉమ్, మనకు ఆ మొదటి సత్యం దొరికింది యేసుని నమ్మినప్పుడు. ఉమ్, కానీ ఆయన నేర్పిస్తున్న సత్యం ఇంకా దొరకలేదు. ఉమ్, మరి ఆయన దొరికి ప్రయోజనం ఏముంది? ఉమ్, యేసు దొరికితే చాలదు, యేసు నేర్పిస్తున్న సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఉమ్, గనుక ఏదో ఒక చోట ఒక మాట దొరికింది, ఇక అది చాలు అని దాంట్లో వేలాడబడుతూ ఉంటే నష్టపోతాం నిత్యత్వంలో. ఉమ్, వాక్యములో ఒక ముక్క సత్యం కాదు, ఉమ్, వాక్య సారాంశమే సత్యము అని పాయింట్లు ఏవదీసి పోరాడి అర్ధ శతాబ్దంగా పోరాడుతున్నటువంటి సంస్థ ఓఫీర్ మినిస్ట్రీస్. ఉమ్, వాక్యంలో ఆ మూల ఒక మాట ఈ మూల ఒక మాట ఎవరికి నచ్చిందో వాడు తీసుకోవడం కాదు, ఉమ్, 66 గ్రంథాల సారాంశం తీసుకొని దాన్ని నమ్మాలి. ఉమ్. అది సత్యం అవుతుంది. అది సత్యం. అది 119వ కీర్తన 160వ వచనములో రాయబడింది. నీ వాక్య సారాంశమే సత్యం. ఉమ్, ద సమ్ టోటల్, ద జిస్ట్ ఆఫ్ యువర్ వర్డ్ ఈజ్ ద ట్రూత్. ఉమ్, ఆ మూలకు ఈ మూలకు ఏదో ఒకటి మనకు నచ్చింది అండర్లైన్ చేసుకుని దాని మీద డినామినేషన్ కట్టేస్తే అది సత్యం కాదు. ఉమ్. అది విషయం.